అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. జబర్దస్త్‌లో రాజకీయం నడుస్తది. లైక్ ఒక ఆర్టిస్ట్ ఇంకొకరితో లైక్ భజన చేయడం గాని, లేకపోతే వాళ్ళ వెనక అది తిరుగుతూ ఉంటది. ఉంటదా? ఉంటది. ఉంటదా? పార్టీలుంటాయి. హ్మ్. ఊరికే. హ్మ్. ఇప్పుడు మేము టీమ్ లీడర్ అయ్యామా? హ్మ్. మేము టీమ్ లీడర్ అయిన తర్వాత మా జీవనన్న అంటే నేను, జీవనన్న కలిసి కదా టీము. హ్మ్. జీవనన్న వాళ్ళ అబ్బాయి బర్త్‌డే అని చెప్పి మొత్తం అందరిని తీసుకెళ్ళి పార్టీ ఇచ్చాడు ఇంటికి. హ్మ్. ఇంటికి తీసుకెళ్ళి. హ్మ్. పార్టీ అంటే తెలుసు కదా అవును. కొంచెం అవును. మంచిగా అన్నీ ఉంటాయి. అవును. మటను, చికెను, ఆ! బాటిల్లు ఆ! అన్నీ ఆ! ఉంటాయి. ఆ! అవి ఉన్నాయి. ఆ! అది ఏందో అన్నెసెసరీ కదా! బట్ హ్మ్. అది ఎందుకంటే మంచి కోసం అంతే. హ్మ్. భజన కోసమే. హ్మ్. తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టించాం. అదేంటి అందరూ పెట్టిస్తారు. టీమ్ లీడర్ అయిన ప్రతి ఒక్కరు ఒక షూటింగ్ రోజు భోజనం పెట్టిస్తారు హ్మ్. నాన్ వెజ్. అది మేము పెట్టించాం. హ్మ్. అది అందరికీ పెట్టించాం కాబట్టి అది భజన కిందకి రాదు అది. హ్మ్. ఏదేదో ఫార్మాలిటీ అన్నట్టు ఉంటదది. అది హ్మ్. వేరు. హ్మ్. బట్ ఇంక ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది ఏదో మా జీవన దగ్గర నుంచి ఒకసారో, 2 సార్లో జరిగింది. హ్మ్. బట్ ఇంక మిగతా వాళ్ళ దగ్గర నుంచి జరుగుతానే ఉంటది మొత్తం. అప్పుడున్నంత ఇది మళ్ళీ ఇప్పుడు లేదు కదా! షో జబర్దస్త్ మొత్తం లేదు తగ్గిపోయింది లేదు. కదా! పడిపోయింది కదా! పడిపోయింది. అంటే పాతోళ్ళు అందరూ ఎళ్ళిపోయారు ఖచ్చితంగా. అవును. అందరూ ఎళ్ళిపోయారు బ్రో. అవును. ఇంకిప్పుడు ఏం చూస్తారు? అంటే ఇంకొకటి టైమింగ్స్ కూడా ఈ టైంకే నువ్వు చూడాలి అంటే ఆడియన్స్ కూడా రెడీగా లేరు. అవును. ఆడియన్స్‌కి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనిపిస్తుంది. అవును. సో సోషల్ మీడియాలో, ఓటీటీలో, హ్మ్. యూట్యూబ్‌లో అలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అవును. అలా చూస్తే రేటింగ్‌లు రావుగా. అవును. అందుకే ఒక వీక్ లేట్‌గా టెలికాస్ట్ చేస్తున్నారు అవును. యూట్యూబ్‌లో అవును. చూసినా అవును. ఇప్పుడు. అవును. అవును. బట్ అయినా ఇంక యూజ్ ఉండట్లా. అవును. అండ్ ఇంకోటి కామెడీ కూడా రిపీట్ అయిపోయిన ఫీలింగ్ రిపీట్. వచ్చేస్తది. మరి ఇప్పుడు మళ్ళీ లైక్ అంటే కొత్త పాత వాళ్ళని తీసుకొనొచ్చి మళ్ళీ అవును. కొత్తగా జబర్దస్త్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసింది. నిన్ను పిలవలే? ఆహా! లేదు లేదు. పిలవలే? రియూనియన్‌కే దాని మీద పిలవలేదు. ఆ! రీయూనియన్ కూడా పిలవలే. దానికే పిలవలేదు మళ్ళీ టీమ్ లీడర్‌కి పిలుస్తారా? దాని మీద రివ్యూ కూడా చేసావు కదా! అలా ఉంటదా అని? నేనొక వీడియో చేశా. ఆ! అదెందుకు చేశానంటే నాకు రాఘవ్ గారు ఫోను చేశారు. హ్మ్. ఫోను చేసి ఇట్లా మహేందర్ గారు బాగున్నారా? అని జనరల్‌గా అప్పుడప్పుడు ఫోను చేస్తుంటారు. ఆయన రాఘవ్ గారు మంచాయన. హ్మ్. ఆయనేదో పర్పస్ ఉంటేనో అని కాకుండా జనరల్‌గా కూడా ఫోను చేస్తారు. హ్మ్. చేశారు. ఇట్లాగా ఎలా ఉన్నారండి? ఏంటి బాగుందా మొత్తం అట్లా అని చెప్తున్నప్పుడు నేనడిగా నార్మల్‌గా ఏంటి సార్ ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితి ఏమైనా అప్డేట్స్ ఏంది? ఇప్పుడు అదే ఫ్లోనా లేదంటే ఏమైనా మారుతుందా? అంటే లేదు లేదండి కొన్ని మార్పులు చేస్తున్నారు. హ్మ్. శ్రీపాద గారు మళ్ళీ వస్తున్నారు. ఇట్లా హ్మ్. కొన్ని చేస్తున్నారు. పాతోళ్ళని మళ్ళీ తీస్తున్నారు. ఇట్లా ఉంది అని చెప్పారనమాట. హ్మ్. పోన్లేండి అని చెప్పి నేను ఇంకా అదే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశాను నేను హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. ఓకే. ఎప్పుడొచ్చేసావు నువ్వు జబర్దస్త్‌కి? ఎందుకొచ్చావు? నార్మల్‌గా యాక్టింగ్ ఫీల్డ్‌కి ఎందుకొచ్చావు? అంటే జనరల్‌గా నేను జాబ్ 2016లో నేను ఫైజర్ అని ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. బానే చదివావు కదా! అంటే బానే అంటే డిప్లొమా వరకు చదివా. బట్ అప్పటి వరకు టాపరే. అవును. చదివినంత వరకు టాపరే. బానే చదివేవాడిని. మంచి మార్క్స్ ఉండేవి. బట్ మా ఫాదర్ నాకు డిప్లొమా సెకండ్ ఇయర్‌లో ఎక్స్‌పైర్ అయిపోయారు. హ్మ్. హ్మ్. అది 3½ ఇయర్స్ కోర్స్ అది. హ్మ్. శాండ్‌విచ్ కోర్స్ అంటారు. హ్మ్. సో, శాండ్‌విచ్ కోర్సా? శాండ్‌విచ్, నాన్ శాండ్‌విచ్ అని ఉంటాయన్నమాట. ఆహా! నాన్ శాండ్‌విచ్ 3 ఇయర్స్. ఓకే. శాండ్‌విచ్ 3½ ఇయర్స్ ఉంటాయి డిప్లొమాలో. ఓకే. సో, అది ఎందుకన్నారో మాకర్థం కాలేదు. తర్వాత ఎవడో జోక్‌గా చెప్పుకుందేంటంటే, ఈ 3½ ఇయర్స్ వాళ్ళకి ఇంకో 6 మంత్స్ వేస్ట్ అయిపోతాయి కదా! ఆ! ఆ 6 మంత్స్ శాండ్‌విచ్ అయిపోద్ది ఆళ్ళకి కాబట్టి అలా శాండ్‌విచ్ కోర్సులు అంటారని చెప్పి అట్లా ఏదో జోకులేసుకునేవాళ్ళం. అయితే మెటలర్జీ నాది. ఆ! డిప్లొమా ఇన్ మెటలర్జీ. హ్మ్. సో, చాలా టఫ్ అండ్ థియరిటికల్ సబ్జెక్ట్ అది. హ్మ్. దాంట్లో హ్మ్. కూడా చాలా బాగా చదివేవాడిని. హ్మ్. అంతా బాగుండేది. బట్ మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్‌పైర్ అయిపోయారో, హ్మ్. హ్మ్. మా మదర్ నన్ను ఆ 2½ ఏళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే. సో, ఇంకా ఆ తర్వాత అంతకంటే అంటే కష్టం కదా! ఆ! సో, దాని బేసిస్ మీదే నేను జాబ్ కొట్టాను. హ్మ్. మా క్లాస్ నుంచి 8 మందో ఎళ్ళాం. నాకు ఒక్కడికే జాబ్ వచ్చింది మా బ్రాంచ్ నుంచి. హ్మ్. సో, హ్యాపీ జాబ్ చేసుకుంటున్నా. బట్ అక్కడ నాకొక ప్రాబ్లమ్ ఉంది. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్‌ని నేను. హ్మ్. హ్మ్. నాకెప్పుడైనా కొన్ని విషయాల్లో రాంగ్ జరుగుతుంది. ఎస్పెషల్లీ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను మాట్లాడతా. హ్మ్. నాకది జరిగిందక్కడ. హ్మ్. ఏబీసీ జనరల్ జీ 4 షిఫ్ట్‌లు ఉంటాయి అక్కడ. మాది సి పడిందనుకో, వర్క్ బిలో జరగాలనుకో, హ్మ్. అక్కడ జరగదు వర్క్. హ్మ్. ఆ షిఫ్ట్ ఇన్‌చార్జ్ అందరికంటే సీనియర్. మా షిఫ్ట్ ఇన్‌చార్జ్ అందరికంటే జూనియర్. హ్మ్. ఆయన ఏం చేసేవాడు, హ్మ్. ఏదో మెషిన్‌లో రిపేర్ వచ్చిందనో, లేదంటే టైంకి ప్రొడక్ట్ రాలేదనో ఏదో ఒకటి చెప్పి వర్క్ మొత్తాన్ని కూడా డిలే చేసి సికి. మా షిఫ్ట్‌కేసేవాడు. ఆ! ఆ! మా షిఫ్ట్ ఇన్‌చార్జ్ ఏమో సరే మనం అలాగే చేద్దాం అంటే లేదు లేదు మనం చేసేయాలి అనేవాడు. ఎందుకు? వాడికి ఫర్దర్‌గా వచ్చే బెనిఫిట్‌ల కోసం. వాడి దాంట్లో ఎక్కువ వర్క్ అయిందంటే ఆబ్వియస్‌లీ వాడికి పేరు కదా! ఆ! సో, దానికోసం అని చెప్పి చేయించేవాడు. హ్మ్. ఇలా ఒక 4 సార్లు జరిగింది. నాకు చిరాకేసింది. చెప్తుంటేనేమో మహిదర్ హమ్ చోటీ లోగ్ హై నా ఉస్కే సామ్నే సో, వి హావ్ టు అడ్జస్ట్ అనేవాడు ప్రతిసారి కూడా. అంటే హిందీ ఆయన హ్మ్. తెలుగు రాదు హ్మ్. ఆయనకి. హ్మ్. హ్మ్. ఇట్లా చెప్తా ఉండేవాడు. ఇంక నాకు చిరాకేసి మేనేజర్‌కెళ్ళి ఈళ్ళందరి మీద కంప్లెయింట్ ఇచ్చా. హ్మ్. హ్మ్. అందరూ నాకే అగైనిస్ట్ అయిపోయారు మేనేజర్‌తో సహా. ఆ! నన్నే తిట్టారు. ఆ!
వీళ్ళందరి మీద మేనేజర్ మీద కూడా కలిపి సీనియర్ జనరల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాను. ఇట్లా మిస్టేక్ అక్కడ జరుగుతుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు, మళ్ళీ అడితిరిగి ఇడితిరిగి దాన్ని అసలు సాల్వ్ చేయడం మానేసి అనేసి. అతను నన్నే తిట్టాడు, అంటే ఇంకా నన్నే ఏమంటారు సీరియస్ అయ్యాడు నా మీదే మొత్తం అంతా. వీళ్ళందరి మీద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాను. ఇంకా ఆయన ఒకటే అన్నాడు, హెచ్ఆర్ ఇంత జరిగిందని ఆయన తెలిసిన తర్వాత నువ్వు ఇట్లా కంప్లైంట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు, ఏం ఉండదు, నీ మాట ఎవరింటారు అబ్బా, నా మాటే సరిగ్గా వినరు, కొంచెం ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, ఏమనంటే వీ నో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ 100% మోర్ దాన్ సంథింగ్ ఏదో చెప్తారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమంటాము, నువ్వు చెప్పింది వినేస్తే ఇంకేమి, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, నువ్వు నీ పొజిషన్ కి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కమాండింగ్ ఏమైనా సంబంధం ఉందా అంతే. ఇంకా నేను ఇంకేం చేయాలి అర్థం కాక ఆయన ఒకటే అన్నాడు, ఉంటే ఉండు లేదా మానేసే అబ్బా, అది ఏం ఈ నోటీస్ పీరియడ్ లో గట్రా కూడా ఏమొద్దు, డైరెక్ట్ గా ఒక మెయిల్ పెట్టేసి వెళ్ళిపో, మానేయాలనుకుంటే ఏ రోజైనా నేను చూసుకుంటాలే అన్నాడు ఆయన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.